ఫ్రెండ్స్ విజయ్ సంగీత అలాగే వాళ్ళకున్న ఇద్దరు పిల్లలు వాళ్ళ లైఫ్లో 25 సంవత్సరాల పాటు అస్సలు ఎటువంటి చిరాకులు లేవు. నిజం చెప్పాలంటే విజయ్ తన భార్యని ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అలాగే ప్రతి షోకి తీసుకెళ్తాడు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక రకమైన కుదుపు అనేది వస్తుంది. అంటే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ లైఫ్‌లో ఊహించని విధమైన మలుపులు తిరుగుతాయి. అదే విజయ్ లైఫ్‌లో త్రిష ఎంట్రీతో తన భార్యతో విడాకుల దాకా వ్యవహారం వెళ్ళింది. కానీ అదృష్టవంతులు అలాగే నిజాయితీ పరులకి, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందంటారు కదా! సో, ఇప్పుడు విజయ్ అలాగే సంగీతులిద్దరూ కూడా మళ్ళా వాళ్ళ విడాకుల్ని రద్దు చేసుకొని, నేను నా విజయ్‌తోనే కలిసి ఉంటాను అని చెప్పి తన భార్య కోర్ట్ ముందు, న్యాయశాస్త్రం ముందు, ప్రపంచం ముందు చెప్తే ఇంతకన్నా ఏం కావాలి ఒక మగవాడికి? అయితే ఈ నేపథ్యంలో త్రిష హుటాహుటిన ఎక్కడికి వెళ్ళింది అనేది గనక చూస్తే, త్రిష విజయ్ తనకి రాసిచ్చిన బంగ్లాకి వెళ్ళిపోయింది. అయితే దాదాపుగా తనకి 3 నెలల పాటు కంటిన్యూయస్ షూటింగ్ ఉన్నప్పటికీ, నేను 3 నెలల పాటు షూటింగ్స్ అన్నీ రద్దు చేసుకుంటున్నానని చెప్పేసి, వాళ్ళ డైరెక్టర్స్ అలాగే ప్రొడ్యూసర్స్‌తో తను మాట్లాడిందట. విజయ్ ఆల్రెడీ సినిమాలు మానేశాడు. ఇక తన భార్యే తనకి ఇంపార్టెంట్, తన ఫ్యామిలీయే తనకి ఇంపార్టెంట్ అని తను నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గనక మనం చూసినట్టయితే, త్రిష హఠాత్తుగా ఇలా వెళ్ళిపోవటము అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అయితే తనక్కడికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అవుతుంది. అంటే కరెక్ట్‌గా ఈ విడాకుల రద్దు తర్వాత జరిగిన వ్యవహారం తర్వాత ఆమె తనక్కడికి వెళ్ళిపోయి దాదాపుగా 2, 3 డేస్ ఎవరితోనూ మాట్లాడట్లేదనమాట. సాధారణంగా త్రిష ఎప్పుడైనా సరే బాధగా ఉన్నప్పుడు, చాలా డౌన్‌గా, డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంత రిలాక్స్ అవుతుందట. మరైతే విజయ్ అలాగే సంగీతలు కలవటం మరి తనకి ఊహించని పెద్ద షాకే కదా! ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.